తెలుగు సినిమా చరిత్రలో ఇండస్ట్రీలో డైలాగ్ డెలివరీలో నందమూరి తారక రామారావు ఎన్టీఆర్ సీనియర్ ఎన్టీఆర్కి మించి ఎవరైనా ఉన్నారా? అంటే ఆయన డైలాగ్ చెప్పటంలో ఒక ప్రత్యేకమైనటువంటి బాణీ ఉండేది ఆయనకి. అంటే ఆయన నాటకాల నుంచి వచ్చినవాడు, దాని తాలూకా వ్యవహారము, పౌరాణిక నాటకాలు, ఆ డైలాగ్ ఎలా విరవాలి, అలాగే డైలాగును గుర్తుపెట్టుకోవడం అనేది ఒక పెద్ద ప్రోగ్రాం. చాలా పెద్ద పెద్ద డైలాగులు అలవోకగా చెబుతూ వెళ్ళేవాడు ఆయన. అందుకని డైలాగ్ చెప్పాలంటే ఎన్టీఆర్ఏ అనేటువంటి ఒక వాతావరణం తీసుకొచ్చాడు ఆయన. గంభీరమైనటువంటి వాయిస్ ఉండేది. కొన్ని అక్షరాలు ఆయనకి పలికేవి కాదు, కానీ వాటిని తన ధోరణిలో మలుచుకొని చెప్పేసి వెళ్ళిపోయాడు ఆయన. అలా ఆయన డైలాగులు ఎల్పి రికార్డులుగా వచ్చి కూడా విజయాలు సాధించిన సందర్భాలు ఉన్నాయి. దానవేర సూరకర్ణలో డైలాగులు ఇలాంటివి. అలా ఆయన డైలాగ్ అనగానే ఆయనకు ఒక ప్రత్యేకమైనటువంటి శైలి ఉండటం వలన ఆయన గురించి మాట్లాడుకుంటారు. చాలా సందర్భాల్లో డైలాగ్ అనగానే ఆయన గుర్తొస్తాడు. ఆయన మారువేషాలు వేసేవాడు ప్రతి సినిమాలో. ఆ మారువేషాల్లో ఒక టిపికల్ లాంగ్వేజ్ ఏదో వాడేవాడు. అక్కడ మళ్ళీ గొంతు మార్చి మాట్లాడేవాడు. అదంతా మళ్ళీ ఆయనే. అయితే ఇన్ని చేసినటువంటి ఎన్టీ రామారావు గారు, ఆయన వాయిస్కి ఒక గుర్తింపు ఉంది. ఇంత గుర్తింపు ఉన్నటువంటి ఎన్టీ రామారావు గారికి కూడా 2 సినిమాల్లో వేరే వాళ్ళు డబ్బింగ్ చెప్పాల్సి వచ్చింది. ఆయన క్యారెక్టర్కే ఆయన చేసినటువంటి పాత్రకే వేరే వాళ్ళు డబ్బింగ్ చెప్పాల్సినటువంటి పరిస్థితి 2 సినిమాలకి. ఇది ఏ సినిమాకి? ఇది 58 ప్రాంతాలలో ఆయనతో ఒక సినిమా ప్రారంభించాడు హెచ్ఎం రెడ్డి గారు. జానపద చిత్రం అది. గజ దొంగ అనే టైటిల్ అనుకున్నారు, ఎర్రకోట వీరుడు అనుకున్నారు, ఇలా రకరకాల పేర్లు అనుకుని మొదలుపెట్టారు. మొదలుపెట్టి ఆ సినిమా షూటింగ్ నడుస్తూ ఉండగా మధ్యలో హెచ్ఎం రెడ్డి గారు కన్నుమూయటంతో ఆగిపోయింది. ఆగిపోయిన తర్వాత వేరే ప్రొడ్యూసర్ ఎవరో దాన్ని టేకప్ చేసి ఎన్టీఆర్ సినిమా ఆగిపోవడం ఏమిటి, దానికి డబ్బులు వస్తాయి, ఏదో పద్ధతిలో కొనసాగిద్దామని చెప్పి ఈ హక్కులు వేరే వాళ్ళ దగ్గర కొనుక్కుని సినిమా మొదలుపెట్టాడు ఒక ఆయన. మొదలు పెడితే అది కూడా ముందుకు నడవల. ఈ లోపు ఆ సినిమాలో విలన్గా నటించినటువంటి ఆర్ నాగేశ్వరరావు గారు వెళ్ళిపోయాడు, చనిపోయాడు ఆయన. చనిపోయిన తర్వాత మళ్ళీ మూలపడింది ఇది. ఆ తర్వాత గోపాలకృష్ణ అనే ఆయన టేక్ ఓవర్ చేశాడు దీన్ని. టేక్ ఓవర్ చేసి ఈ సినిమాని ఎలాగైనా రిలీజ్ చేయాలి అని ఆయన ఎర్రకోట వీరుడు మధ్యలో దాన్ని ధర్మ విజయంగా కూడా మార్చారు. మార్చి ప్రచారం చేశారు. ఫైనల్గా 18 ఏళ్ల తర్వాత రిలీజ్ అయింది. అది ప్రారంభమైన 18 సంవత్సరాల తర్వాత 70 దశకం ప్రారంభంలో కానీ అది విడుదల. 58 అంటే దాదాపు 76 వచ్చిందాక రిలీజ్ అవ్వాలా? రాలా. 18 ఏళ్ళ తర్వాత 2 decades దాదాపు 2. అయితే ఈ గోపాలకృష్ణ గారు ఎన్టీ రామారావు దగ్గరికి వెళ్ళి డబ్బింగ్ చెప్పమని అడగడానికి మొహమాట పడ్డాడు. మొహమాట పడి లేదులే మనం ఏదో పద్ధతిలో నడిపించేద్దాం అనే ఉద్దేశంతో ఆయన ఏం చేశాడంటే దశరథరామరెడ్డి అని ఒక ఆయన ఆ రోజుల్లో అందరికీ డబ్బింగ్ చెప్తూ ఉండేవాడు. రజనీకాంత్కి, తర్వాత టి రాజేందర్కి, వీళ్ళందరూ కూడా ఆయన వాయిస్తో జీవితం ప్రారంభించిన వాళ్ళే తెలుగులో. అలా బయట భాషల నుంచి వచ్చేటువంటి పరభాష హీరోలందరికీ డబ్బింగ్ సినిమాలతో చాలా బిజీగా ఉండేవాడు ఆయన. ఈ దశరథరామరెడ్డి అని ఆయన కుమార్తె హీరోయిన్గా నటించింది, ఫటాఫట్ జయలక్ష్మి. ఇంకో కుమార్తె సువర్ణ కూడా సినిమాల్లోనే ఉండేది. అలా ఆయన అంటే ఐ లవ్ యూ అనే సినిమాలో చిరంజీవితో యాక్ట్ చేసింది ఆవిడ. ఆయన ఎన్టీ రామారావుకి ఆయనతో డబ్బింగ్ చెప్పించారు ఆ సినిమాలో, ఎర్రకోట వీరుడు సినిమాకి. ఆ ఎర్రకోట వీరుడికి సంబంధించి ఇంకొక విశేషం ఏంటంటే ఆ సినిమాకి కొంత అంటే 2 చేతులు మారినప్పుడు ఒక 2 డ్యూయెట్లు అవి ఉండాలి అని అనుకున్నారు. అనుకుని మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు అనేది అప్పుడు ప్రశ్న మొదలైంది. షూటింగ్ నడుస్తున్నంతకాలం ఎవరో పట్టించుకోలేదు. టాకీ పార్ట్ అయిపోయాక పాటల గురించి ఆలోచిద్దామని చెప్పి
మధ్యలో ఒక బ్రేక్ వచ్చి వేరే వాళ్ళ చేతుల్లోకి వెళ్ళినప్పుడు సినిమా ఘంటసాల గారి పెద్ద కుమారుడు విజయ్ కుమార్ని ఆ సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్గా తీసుకున్నారు. తీసుకుంటే ఆయన మ్యూజిక్ చేశాడు, ఘంటసాల గారు పాడాడు. అందులో రత్నకుమార్ వాళ్ళ బ్రదరా? రత్నకుమార్ వాళ్ళ బ్రదర్ అన్నగారు విజయ్ కుమార్. విజయ్ కుమార్ ఆ సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్. ఘంటసాల గారి దగ్గర అసిస్టెంట్గా ఉండేవాడు ఆయన. ఆయన్ని తీసుకొచ్చి మ్యూజిక్ చేయించారు. ఆ పాటలు బాగానే నడిచినాయి జనాల్లో. అదొక విచిత్రం. అంటే ఆయన మ్యూజిక్ చేసిన 1-2 సినిమాల్లో ఇదొకటి. ఘంటసాల విజయ్ కుమార్ గారు చేసినటువంటి సినిమా. అదొక ప్రత్యేకత ఉంది ఆ సినిమాకి. ఇన్ని ప్రత్యేకతల మధ్య ఎన్టీ రామారావు గారి వాయిస్ వేరే వాళ్ళు చెప్పడం అనేది ఆడియన్స్ గుర్తుపట్టేస్తారు కదా న్యాచురల్గా. 100%. ఎన్టీ రామారావు సినిమాకి వెళ్ళేవాళ్ళు ఆయన నటనతో పాటు ఆయన డైలాగును కూడా ఎంజాయ్ చేయడానికి వెళతారు. ఇప్పుడు ఆయన అనుకరించారా, వేరే వాయిస్ చెప్పారా? అనుకరించే ప్రయత్నం చేశాడు కానీ అది సెట్ అవ్వాలి, మ్యాచ్ అవ్వలేదు. ఆయన ధోరణిలో ఎన్టీఆర్ని ఇమిటేట్ చేశాడు కానీ అవ్వలేదు. ఇది ఈ ఎర్రకోట వీరుడు సినిమాలో అలా నడిచి ఫైనల్గా 18 ఏళ్ళు లేట్ అవ్వటం వలన రామారావు గారు డబ్బింగ్ చెప్పుకోలేని పరిస్థితి. అంటే వెళ్ళి అడిగి ఉంటే ఎలా రియాక్ట్ అయి ఉండేవాడు. ఈ గోపాలకృష్ణ గారు ఆయన్ని అప్రోచ్ అవటానికే మొహమాట పడి వెళ్ళలేదు. సినిమా అప్పటికే ఈయన 18 ఏళ్లలో కొద్ది స్థాయి పెరిగిపోయిందా? అప్పటికే స్థాయి పెరిగిపోయి అంటే ఎన్టీ రామారావు గారు సినిమా పరిశ్రమలోకి ఎంట్రీ ఇవ్వటమే. అంటే ఆయన నా దేశం సినిమాలో నటించటం కోసం వెళ్ళి అక్కడ కృష్ణవేణి గారి ఆఫీస్లో ఆయన కూర్చుంటున్నటువంటి రోజుల్లోనే ఆయన్ని చూసి హీరో వేషం ఆఫర్లు చేశారు. ఏది ఆయన అక్కడ ఇంకా ఆ సినిమా మొదలు కాకముందే పల్లెటూరు పిల్లలో హీరో వేషానికి ఆయనకు ఆఫర్ వచ్చేసింది. ఆ తర్వాత షావుకారు స్క్రిప్ట్ పట్టుకుని విజయవాడలో అప్రోచ్ అయిపోయారు. కాబట్టి ఆయన ప్రజెన్సే జనాలను ఆకట్టుకుంది ఆ రోజుల్లో మెడ్రాస్లో. అందుకని ఆయన విడిగా ప్రయత్నం చేసింది కూడా ఏమీ లేదు. కాబట్టి ఒక రకంగా వడ్డించిన విస్తరలారే నడిచింది. విజయవాడ కంటే ముందు కొన్ని ప్రయత్నాలు ఏం చేయటం, కొద్ది స్లో అవ్వటం అదేం లేదా? ఏమీ లేదు. ఈయన సినిమాల్లోకి వెళ్ళాలి అని అనుకున్నప్పుడు ఎల్వి ప్రసాద్ గారిని అప్రోచ్ అయ్యాడు. విజయవాడలో జరిగింది ఆ అప్రోచ్ కూడా. మద్రాసులో కాదు, విజయవాడ దుర్గా కళామందిర్లో కలిశాడు ఆయన. ఆయన గోడవల్లి రామబ్రహ్మం గారు తీసినటువంటి సినిమా ఒకటి ప్రత్యేకంగా షో వేయించుకుని చూశాడు అర్ధరాత్రి పూట. ఎల్వి ప్రసాద్ గారు ఆయన అక్కడ ఆ సినిమా వేసి చూస్తున్నాడు అనే విషయం తెలిసి వెళ్ళి ఇద్దరు అప్రోచ్ అయ్యారు ఆయన్ని. ఆ అప్రోచ్ అయిన వాళ్ళల్లో ఒకరు తాతినేని ప్రకాశ్రావు గారు, రెండోది ఎన్టీ రామారావు. ప్రకాశ్రావు గారు డైరెక్షన్ కోసం అప్రోచ్ అయ్యారు. ఆయన డైరెక్టర్ అవడం కోసమే అప్రోచ్ అయ్యాడు. ఎల్వి ప్రసాద్ గారిని పట్టుకొని ఆయన వెళ్ళిపోయాడు. డైరెక్షన్ డిపార్ట్మెంట్లో విజయాలో చేర్చాడు. ఆయన షావుకారు సినిమా నుంచి మొదలయ్యాడు. ఆయన మొదలై అక్కడి నుంచి ఈయన నటించినటువంటి మన దేశం సినిమాలో కూడా ఆయన కొంత ప్రవేశం చేశాడు. అక్కడి నుంచి ఆయన విజయాకి మారాడు. విజయాలో ఈయనతో పాటే ట్రావెల్ అయ్యాడు, ఎన్టీఆర్తో పాటే. పాతాళ భైరవి కూడా ఆయన కేవీ రెడ్డి గారి దగ్గర అంటే కంపెనీ తరఫున అసిస్టెంట్ డైరెక్టర్గా ఉన్నాడు ఆయన. ఓకే. అలా పాతాళ భైరవికి కూడా పనిచేశాడు తాతినేని ప్రకాశ్రావు గారు. ఈ మద్రాసు వచ్చిన తర్వాత పరిచయం అయినా వీరిద్దరికి రూమ్మేట్స్ కదా వాళ్ళు. విజయవాడలో మొట్టమొదటిసారి ఎన్టీఆర్ని ప్రకాశ్రావు గారు చూసింది కళామందిరంలోనే. కలవడం కోసం వెళ్ళినప్పుడే కలిశారు. ఓకే, కలిశారు. అక్కడి నుంచి ఎల్వితో ప్రయాణం మొదలైంది. మెడ్రాస్ వెళ్ళారు. అయితే ఈ సందర్భంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే రామారావు గారికి అంటే ఎల్వి ప్రసాద్ గారి దగ్గర పరిచయమైన వీళ్ళిద్దరూ రూమ్మేట్స్గా ఉన్నారు మెడ్రాస్లో. ఎన్టీ రామారావు తో అంటే తను సినిమా అంటూ తీస్తే ఎన్టీఆర్ని హీరోగా పెట్టి తీయాలి అని అనుకున్నాడు ఆయన. తన డైరెక్షన్లో మొదటి సినిమా ఎన్టీఆర్తోనే చెయ్యాలి అని ఆయన అనుకున్నాడు, తాతినేని ప్రకాశ్రావు గారు. అలాగే తన బ్యానరు తను స్వీయ నిర్మాణం కనుక చేస్తే ఆ మొదటి సినిమాని తాతినేని ప్రకాశ్రావుతో డైరెక్ట్ చేయించాలని ఎన్టీఆర్ అనుకున్నాడు. అనుకుని తను తీసినటువంటి మొదటి సినిమా పిచ్చి పుల్లయ్య తన బ్యానర్లో ఎన్ఏటీలో మొదలెట్టిన మొదటి సినిమా, నేషనల్ ఆర్ట్ థియేటర్స్ బ్యానర్లో మొదలుపెట్టిన మొదటి సినిమాకి
డైరెక్టర్గా తాతినేని ప్రకాశ్రావు గారినే తీసుకున్నాడు ఈయన. అలాగే ఆయన డైరెక్టర్గా మొదలుపెట్టినటువంటి మొదటి సినిమా పల్లెటూరుకి ఎన్టీఆర్నే హీరోగా తీసుకున్నాడు. అలా వాళ్ళ మధ్య ఒక సుహృద్భావపూరిత వాతావరణం నడిచింది. నడిచి చివరికి అది చివరి రోజుల్లో అది ఒక ఇబ్బందికరమైన పరిస్థితి క్రియేట్ అయింది. వాళ్ళిద్దరి మధ్య మాటలు లేని పరిస్థితి వచ్చేసింది. ఫ్రెండ్స్ మధ్య ఫ్రెండ్స్ మధ్య చివరి రోజుల్లో, అంటే రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత రామారావు గారు ఆయన సినిమాల్లో ఉన్నంతకాలం, ఈయన సినిమాల్లో నుంచి నిష్క్రమించే వరకు ప్రకాశ్రావు గారితో బాగానే ఉన్నాడు. ప్రకాశ్రావు గారి బ్యానర్లో ఆయన 80లో కూడా సినిమా చేశాడు. ఏ సినిమా గురుగారు? ఛాలెంజ్ రాముడు అనే సినిమా. అది పైగా ప్రకాశ్రావు గారి కొడుకు డైరెక్టర్ ఆ సినిమాకి, టిఎల్వి ప్రసాద్. ఆయన డైరెక్షన్లో సినిమా చేశాడు ఈయన. చేసినప్పటికీ ఆయన రాజకీయాల్లో తెలుగుదేశం పార్టీ పెట్టాక ఈయన కూడా ఎంట్రీ ఇచ్చాడు దానిలోకి, ప్రకాశ్రావు గారు. ఎంటర్ అయిన తర్వాత నాదెండ్ల భాస్కర్రావు గారి క్రైసిస్ జరిగింది. నాదెండ్ల భాస్కర్రావు గారి వెన్నుపోటు కార్యక్రమం జరిగినప్పుడు ఏ కారణం చేతో ప్రకాశ్రావు గారు నాదెండ్ల వైపు ఉన్నాడు. అవునా? అలా వాళ్ళ మధ్య గ్యాప్ వచ్చింది. ఆ తర్వాత రామారావు గారు ఆ గ్యాప్ని పట్టించుకోలేదు, కానీ ప్రకాశ్రావు గారికే ఇంకా వద్దులే అని ఆయన కామ్గా ఉండిపోయాడు. అలా ఆ స్నేహితుల మధ్య రాజకీయం అనేది ఒక గ్యాప్ తీసుకొచ్చింది. అయితే మనం మొదలుపెట్టింది ఎన్టీ రామారావు గారి డబ్బింగ్ గురించి. ఎన్టీ రామారావు ఇతరులు డబ్బింగ్ చెప్పడం అనేది. అలా దశరథ రామరెడ్డి అనే ఆయన ఆ ఎర్రకోట వీరుడు సినిమాలో డబ్బింగ్ చెప్పాడు. ఆ సినిమా దారుణమైన ఫెయిల్యూర్ సినిమా అది. అయినప్పటికీ అయితే ఇంకొక సక్సెస్ఫుల్ సినిమాలో కూడా రామారావు గారు డబ్బింగ్ చెప్పలేదు. సంపూర్ణ రామాయణం అని తమిళ సినిమా అది. తమిళ సినిమా అది. శివాజీ గణేషన్, ఎన్టీ రామారావు వీళ్ళందరూ కలిసి నటించారు. అందులో రాముడిగా కనిపించాడు ఈయన. ఎన్టీ రామారావు గారు తెలుగు కంటే ముందే తమిళ్లో రాముడిగా చేశాడు. అలా మొదలైనటువంటి ఆ సంపూర్ణ రామాయణం సినిమా డబ్ చేయాలి తెలుగులోకి అనుకున్నప్పుడు రామారావు గారిని అప్రోచ్ అయ్యారు. కానీ ఆయనకున్న బిజీ షెడ్యూల్లో ఆయన టైం కేటాయించటం, దీనికి వీళ్ళు అడిగినంత టైం కేటాయించినప్పుడు రెమ్యూనరేషన్ కూడా ఆయనకు ఎక్కువే ఇవ్వాల్సి వచ్చింది. అంటే తెలుగులో మళ్ళీ ఆ రేటుకి వర్కౌట్ అవుతుందా కాదా అనే దీంతో వాళ్ళు చుండ్రు ఇంటి పేరుతో ఉన్నటువంటి సూర్యనారాయణ గారు ఆయనతో డబ్బింగ్ చెప్పించుకున్నారు. చెప్పించుకుని అలా ముగించారు ఆ సినిమాని. ముగించి రిలీజ్ చేశారు. అది తెలుగులో కూడా బాగానే ఆడింది. తెలుగులో బాగానే ఆడింది. మొదటి సంపూర్ణ రామాయణంగా దాన్ని చెప్పుకుంటారు ఇప్పటికీ. తమిళ నుంచి వచ్చినటువంటి డబ్బింగ్ సినిమా. ఈ రెండు సినిమాల్లోనూ రామారావు గారు డబ్బింగ్ చెప్పలేదు. వేరే వాళ్ళు డబ్బింగ్ చెప్పారు. అది అంటే ఎన్టీ రామారావు గారు తన సినిమాల్లో వేరే వాళ్ళు డబ్బింగ్ చెప్పడం అంటే, మనం ఇందాక తాతినేని ప్రకాశ్రావు గారు, రామారావు గారు ఆ దగ్గర, అంటే నాదెండ్ల భాస్కర్రావు ఎపిసోడ్లో ఆయన డిఫర్ అయ్యాడు. ఈయన అక్కడి నుంచి మిత్రులు శత్రువులుగా మారారు. ఆ తర్వాత శత్రుత్వం అయితే పోయింది, కానీ మాటలు లేవు వాళ్ళ మధ్య. అలా ఉండిపోయారు.